నమ్మింది? యేసు అమ్మమ్మకి అమ్మమ్మ ఎవరిని నమ్మింది? అదేంటండి అలా అడుగుతారేంటి? అదే ప్రశ్న అసలు. నేను లాజికల్ గానే అడుగుతున్నా. యేసుని నమ్మితేనే స్వర్గం అనంటే యేసు తాత ముత్తాతలు ఎవరిని నమ్మారు? యేసు పుట్టింది 2000 ఏళ్ల క్రితం. ఇది వీడియో సారాంశం లేదా కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రియులారా, ఆ వీడియో క్లిప్లో ప్రశ్నించినటువంటి ప్రశ్నే ఈరోజు మన పాఠం. యేసు అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఎవరిని నమ్ముకున్నారు? యేసు అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఎవరిని నమ్ముకున్నారు? ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసు నామములోనే రక్షణ, ఆకాశము క్రింద ఉన్నటువంటి మరి ఏ నామములో రక్షణ లేదు అని చెప్పబడినటువంటి మాట క్రైస్తవేతరులైనటువంటి వారికి కంటగింపుగా మారిపోయింది. ఈ మాటే అనేకులను ప్రభావితం చేస్తున్నదని, ఆలోచింపచేస్తున్నదని, కదిలింపచేస్తున్నదని, మార్పిడికి కారణమవుతున్నదని భావించినటువంటి వీరు చాలా ద్వేషంతో, ఈర్ష్యతో, అక్కసుతో మాట యేసును నమ్ముకుంటేనే రక్షణ ఉన్నది అని చెప్పుచున్నటువంటి మీరు, అలాగైతే యేసు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ లేదా అమ్మమ్మ ఎవరిని నమ్ముకున్నది? వారికి రక్షణ ఎలా వచ్చింది అనేటువంటి ప్రశ్న తాను వేయటం జరిగింది. ప్రశ్న బాగానే ఉంది, నేను తప్పుపట్టట్లేదు ప్రశ్నని. కానీ అడుగుచున్నటువంటి ఆ వీడియోలో ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే చాలా ఇరిటేట్ అయిపోతున్నట్టుగా, అది షార్ట్ ఫిల్మ్ వీడియో తాలూకు క్లిప్ అనుకుంటున్నాను. ఆ రకంగా తీవ్రంగాను, ఘాటుగాను, వినేవారికి చూసేవారి గారి బాగానే అడుగుచున్నాడు అన్నట్లుగాను అడగటము జరిగింది. ప్రియులారా, ఒకసారి పఠనము చేయవలసినటువంటి మాటనే ఇప్పుడు మనం పఠించబోతున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము ఈ ఫోన్తో పనిలేదు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి బహుశా 16వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదువుతాను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కొంచెం బేస్ పెంచి సౌండ్ పెంచండి, ట్యూనింగ్. 1వ అధ్యాయము 1వ వచనం, ట్యూన్ తగ్గించండి. 1వ వచనం నుండి
16వ వచనం వరకు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరెసును జెరహును కనెను. పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను ఏషియాను కనెను. యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలంలో ఏషియా యొకన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుక్కోబడిన తర్వాత యొకన్య షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జరుబ్బాబెలును కనెను, జరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ అబ్రహాము మొదలుకొని మరియ భర్త అయినటువంటి యోసేపు వరకు ఉన్నటువంటి పురుష వంశ క్రమమును గురించి మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఈ మనం చదువుకున్నటువంటి ఈ వాక్యములలో, ఈ లిస్టులో ప్రస్తావించబడినటువంటి వ్యక్తులు పురుషులు మాత్రమే ఉన్నారా, స్త్రీలు కూడా ఉన్నారా? స్త్రీలు కూడా ఉన్నారు, మర్చిపోకూడదు. స్త్రీలు కూడా ఉన్నారు. సరే, ఇక్కడ మరియ భర్త అయినటువంటి యోసేపు వంశావళి లేదంటే వారి పూర్వీకుల యొక్క వంశావళి అన్నట్టుగా ప్రస్తావించడం జరిగింది. అదే లూకా సువార్తలో అబ్రహాం కాదు కదా, ఆదాము నుండి వంశావళి వివరణ ఇవ్వటం జరిగింది. సరే, ఇక్కడ దావీదు తదనంతరం తనకున్నటువంటి ఇద్దరు కుమారులలో ఒక క్రమము సొలొమోను నుండి వచ్చినటువంటి క్రమము, మరొక క్రమము నాతాను నుండి వచ్చినటువంటి క్రమాన్ని చెప్పడం జరుగుతుంది. సరే, దానిని గురించినటువంటి వివాదము ఎలా ఉన్నా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, యోసేపును అలా ఉంచితే కాసేపు, మరియ యూదా గోత్రీకురాలు
అనేటువంటి విషయం సుస్పష్టం. యూదా గోత్రీకురాలు. యూదా గోత్రీకురాలైనటువంటి ఆమె పితరులలో మనం వెనక్కి వెళితే ఎక్కడో ఒక దగ్గర, అంటే యోసేపు యొక్క తాత ముత్తాతల దగ్గరనో, ఉదాహరణకి నా భార్య నేను ఉన్నాను అని అంటే మా రిలేషను ఎక్కడో కనెక్ట్ అవుతుంది. తన పూర్వీకులు నా పూర్వీకులు అని ఆలోచించినప్పుడు ఒక దగ్గర కనెక్ట్ అవుతుంది. అలా ఈ మరియది యోసేపులది పూర్వము ఎక్కడో కనెక్ట్ అవుతుంది. మనకి ప్రస్ఫుటంగా దావీదు దగ్గర కనెక్ట్ అవ్వాలి, లేదంటే దావీదు పూర్వీకులైనటువంటి ఒక ఎవరైనా రూతు భర్త బోయజు దగ్గరనో, లేకుంటే ఆ ముందు ఉన్నటువంటి యూదా దగ్గరనో యాకోబు దగ్గరనో కనెక్ట్ అవ్వాలి. అవుతుంది కూడా. యూదా దగ్గరనే కనెక్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆమె యూదురాలు కాబట్టి. లేదంటే బోయజు దగ్గర అవ్వచ్చు. ఇంకా బోయజ్ నేను పాయింట్అవుట్ చేశాను, కొంతమంది పేర్లను ప్రస్తావిస్తున్నాను, కానీ మధ్యలో ఎవరి దగ్గరనైనా కనెక్ట్ అవ్వటానికి అవకాశము ఉంటుంది. ఇక్కడ సదరు వ్యక్తి నొక్కి వక్కానించినటువంటి విషయం ఏంటంటే మరియ యొక్క అమ్మమ్మ లేదా అమ్మమ్మ అమ్మ వాళ్ళ అమ్మమ్మలు ఎవరిని నమ్ముకున్నారు, వారికి ఎలా రక్షణ వచ్చింది, అంతటితో వదిలిపెట్టలేదు. తాత ముత్తాతలు ఎవరిని నమ్ముకున్నారు, వారికి ఎలా రక్షణ వచ్చింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ అడిగినటువంటి వ్యక్తికి నేను ఆలోచింపచేయటానికి అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మరి యొక్క అమ్మమ్మలు లేదా తాతయ్యలు వీళ్ళు నమ్ముకున్నప్పుడు నీవు కొలుస్తున్న వారు ఎక్కడున్నారు? నీవు కొలుస్తున్న వారు ఎక్కడ ఉన్నారు? దానికి ఆధారాలేమిటి? వాటికి సంబంధించినటువంటి ఆధారాలు నువ్వు లిఖితపూర్వకంగా చూపెడతావా? వాటికి సంబంధించినటువంటి ఆధారాలు భౌతికంగా పురావస్తు సంబంధ రూపంలో చూపెడతావా? వాటికి సంబంధించినటువంటి ఆధారాలు చారిత్రకంగా నీవు నిరూపించగలవా? నీవు నిరూపించజాలవని నా యొక్క ఉద్దేశం లేదా అభిప్రాయం. గనక ఒక ప్రశ్న వేసే ముందు నాకు తెలిసిన సమాచారం ఎంత, మొదటిది. రెండవది, ఇది తప్పు అని నేను తప్పు పట్టే ముందు ఒప్పేంటో నాకు తెలిసి ఉంటే ఇది తప్పు అని ప్రశ్నించటానికి నాకు అర్హత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ బోటి వారు గమనించాల్సినటువంటి విషయం. ఓకేనా? రైట్. ఇక ఈ వంశావళి విషయమునకు మనం వస్తే కొంతమంది స్త్రీల పేర్లు కూడా ప్రస్తావించబడ్డాయి అని గమనించాం. ఎవరు వారు? ఒకరు మరియ అయితే, మరియకు పూర్వమున ఇంకొకరు కనబడతారు. ఎవరు మనకు అనంటే బోయజు భార్య అయినటువంటి రూతు. ఓకేనా? అంతకు ముందు రాహాబు, షల్మాను రాహాబు నందు బోయజును కనెను. ఇక రాహాబునకు ముందు తామారు. ఓకే, అంటే మరియ కాకుండా నలుగురు పేరు ప్రస్తావించబడ్డాయి. ఇంకొక ఆవిడ కూడా ఉంది.
ఎవరు? ఇక్కడ అర్థం చేయించడానికి ఆ పదం వాడి, మరి మనం పదే పదే ఆ పదం వాడద్దు. బత్షెబా. ఓకే, దావీదు భార్య అయినటువంటి బత్షెబా. ఈ నలుగురు స్త్రీలను గురించినటువంటి ప్రస్తావన చేయబడింది. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఎవరిని నమ్ముకున్నది అని అంటే, ఇప్పుడు ఈ బత్షెబ కానీ, రూతు కానీ, ఎవరు రాహాబు కానీ, లేదంటే తామారు కానీ ఎవరిని నమ్ముకున్నారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతే తేలిపోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందులో మనం ఊరియా భార్య అని ఒకనాడు పిలువబడి తదనంతరం దావీదుకు భార్య అయినటువంటి బత్షెబను గురించి మనం ఆలోచిస్తే, ఆమె నువ్వంటున్నట్లుగా ఎవరినో నమ్మింది, ఏ విధంగానో రక్షణ పొందింది అని చెప్పుకోవటానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. అయితే ఇక్కడ ఆమె దావీదుకు భార్య. దావీదు ఎవరిని నమ్మాడు? యెహోవాను నమ్మాడు. అవునా? యెహోవాను నమ్మాడు. దావీదు యెహోవాను నమ్మినప్పుడు దావీదు భార్య అయినటువంటి బత్షెబ గర్భములో వచ్చినటువంటి సొలొమోను ఏ జ్ఞానములో పెంచబడ్డాడు? దేవుని యొక్క జ్ఞానములో పెంచబడ్డాడు. దేవుని యొక్క జ్ఞానములో పెంచబడటం మాత్రమే కాదు, దైవానుగ్రహము తనకు లభించి సొలొమోను ఇశ్రాయేలు రాజ్యానికి రాజు కూడా అవ్వటము జరిగింది. సొలొమోనును రాజునుగా చేశాడు అనంటే, సొలొమోను గారి యొక్క తల్లిదండ్రులు యెహోవాను సేవించేవారు అయినప్పుడు మాత్రమే ఈ అవకాశము ఎక్కువగా ఉంటుంది. అసలే ఉండదు, నేను అన్నట్ల ఎక్కువగా ఉంటుంది. సరే, బత్షెబను గురించినటువంటి వివరణ అంతకంటే మనకు ఎక్కువగా పెద్దగా కనిపించదు. ఇక రూతును గురించి మనం ఆలోచిస్తే, ఆమె పుట్టుకతో మోయాబీయురాలు, అన్యురాలు అయినా తన యొక్క అత్త నడవడికను బట్టు భర్తలు ఎందుకన్నానంటే రూతు యొక్క నయోమికి 2 కుమారులు అనేటువంటి మాట ఉద్దేశంతో అనటం జరిగింది. తన భర్త, ఇంకొక ఆయన మేబీ బావ. ఓకే, బావ. ఇక తన మామ. వీరి ప్రవర్తనను బట్టి, ముఖ్యంగా నయోమి ప్రవర్తనను బట్టి అని చెప్పుకోవచ్చు. నయోమిని బట్టి యెహోవా యొక్క గొప్పతనం ఏమిటో తాను ఎరగటం జరిగింది. నయోమి యొక్క వ్యక్తిత్వము, యెహోవా యొక్క గొప్పతనము ఆవిడకి నచ్చింది. నచ్చి నయోమి ఇశ్రాయేలు దేశమునకు తిరిగి వెళుతాను అనేటువంటి ఆలోచన తనకు వచ్చి, వెళుచున్నాననేటువంటి ముచ్చట కోడలికి చెప్పినప్పుడు తాను తన నోట పలికినటువంటి మాట మనందరికీ తెలిసిందే. ఒకసారి చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము, రూతు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం. 16వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఏమన్నాడు? ఏమన్నదామె? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలుకొనవద్దు.
నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని సుస్పష్టంగా తెలియచేసింది ఆమె. నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు నయోమి యొక్క దేవుడు ఎవరు? యెహోవా. ఏమంటే అనుమానం ఏమీ లేదు. మరి నయోమి యొక్క దేవుడు యెహోవా అయితే రూతు యొక్క దేవుడు కూడా యెహోవా అవుతాడు. మరి రూతు మరియకి ఏమవుతుంది? ఏం కదా, అమ్మమ్మే కదా, అమ్మమ్మ. రూతు వాళ్ళ అమ్మమ్మ ఎవరిని నమ్మింది? యెహోవాను నమ్మింది. సారీ, మరియ వాళ్ళ అమ్మమ్మ రూతు ఎవరిని నమ్మింది? యెహోవాను నమ్మింది. ఇది చాలదేమో. రాహాబు. ఈ రాహాబు దగ్గర ఒక అనుమానం ఉంది. ఏ రాహాబు అని. కొంతమంది విశ్లేషకుల యొక్క అభిప్రాయము, యెరికో పట్టణములో వేగుల వారిని దాచిపెట్టినటువంటి వేశ్య అయినటువంటి రాహాబు అని. ఎందుకంటే మనం ఇందాక చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో మళ్ళొకసారి గమనిద్దాం. ఆ రాహాబు సందర్భం వచ్చినప్పుడు చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. బైబుల్ షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను. అంటే సింపుల్గా అక్కడ రాహాబు అని అన్నాడు. అన్నప్పుడు ఒక సంశయం మనకి కలుగుతుంది. ఏ రాహాబు? అయితే విశ్లేషకులు కొందరు ఆ యెరికో పట్టణంలో వేగుల వారిని దాచినటువంటి రాహాబు అని అంటుండగా, మరికొందరు ఆమె వేశ్య కాబట్టి కాకపోయి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని మరికొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రైట్. అయితే ఈ యెరికో పట్టణంలో దాచినటువంటి ఆ కాలానికి, షల్మాను గారు జీవించినటువంటి కాలానికి సమయము పొసుగుచున్నదా? సమయం మీన్స్ ఆ కాలము లేదా సంవత్సరములు పొసుగుచున్నవా అనంటే కొంచెం అటు ఇటుగా ఆ సమయములోనే షల్మాను ఉండటానికి అవకాశంగా మనకి కనబడుచున్నది. ఇక్కడ నేను చెప్పగలిగేటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ యెరికో పట్టణములో వేగుల వారిని కాపాడినటువంటి రాహాబే ఈ రాహాబ్ అయితే గనక, ఎందుకంటే నేను అలాగే చెప్పాలి, నేను వీళ్ళకి ఏదో కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇది అని చెప్పి అనటానికి వీలేదు. ఎంత మేరకి ఇక్కడ మనకు కనబడుతుందో అంత మేరకి మాట్లాడుకోవటం మాత్రమే న్యాయబద్ధం. రైట్. ఇప్పుడు ఆ వేశ్య అయినటువంటి ఒకనాడు వేశ్య అయినటువంటి రాహాబే అయితే గనుక ఆమె ఏమని మాట్లాడిందో ఒకసారి చూద్దాం. ఆమె ఏమని మాట్లాడింది? ప్రియులరా, జాగ్రత్తగా మనం గమనించినట్టయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం.
ఏమంటే వేగుల వారిని కాపాడిన తర్వాత వచ్చి సైనికులు ఆరా తీసి వెళ్ళిపోయిన తర్వాత ఇక వారిని పంపించాలి అనేటువంటి ఉద్దేశంతో మేడ మీదకి వెళ్ళి వారిని కలుసుకొని వారితో మాట్లాడుచున్నది. ఏమని మాట్లాడుచున్నది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపోజేసెనో యోర్దాను తీరమున ఉన్నటువంటి అమోరీల ఇద్దరు రాజులైనటువంటి సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏ మాత్రమును ఉండదు అని ఆమె ఏమన్నది? మీ దేవుడైన యెహోవా ఆకాశమందున ఆయనే దేవుడు, భూమి మీద కూడా ఆయనే దేవుడు అని ఆమె ఒక క్లారిటీతో మాట్లాడినప్పుడు ఇంకొక దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమె యెహోవాను కాదని ఇంకెవరినో నమ్మటానికి అవకాశము లేదు. అవునా? పైగా ఏమన్నది? ఈరోజు మిమ్మల్ని కాపాడినందులకి కృతజ్ఞతగా దయచేసి యెహోవా ఎలాగునైనా యెరికోను మీ హస్తగతం చేస్తాడని నాకు తెలుసు, కాబట్టి మీరు యెరికోను పట్టుకున్నప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్నును నా కుటుంబాన్ని మీరు ఏ హాని చేయకుండా చంపకుండా కాపాడండి అని విన్నపించుకున్నది. అంటే ఇప్పుడు చెప్పండి, యెరికో వాసులందరూ చనిపోతే ఏ కుటుంబం మిగులుతుంది? రాహాబు కుటుంబం మిగులుతుంది. రాహాబు కుటుంబం మాత్రమే మిగిలినప్పుడు ఈ కుటుంబం ఎవరితో కలిసి సహవాసం చేయటానికి అవకాశం ఉంటుంది? అలా ఇశ్రాయేలు కుటుంబంతో మమేకమైపోయిందామె. ఆ క్రమంలో మేబీ ఈ సల్మానును వివాహము చేసుకొని ఉండాలి. అలా చేసుకొని ఉంటే ఆమె కూడా మరియకి ఏమవుతుంది? అమ్మమ్మ అవుతుంది. ఊరికే గ్రాండ్ మదర్ అంటే అయిపోతుంది ఇక. అవునా? ఈవిడ యెహోవాను నమ్ముకున్నటువంటి స్త్రీ అవుతుంది. ఓకే, ఇది అవకాశము ఉంది అని చెప్తున్నాను నేను, అంతే. ఓకే, ఇక తదుపరి తామారు. ఈమె ఎవరు? ఈమె యూదురాలు. ఈమె కూడా యూదురాలు. ఎవరికి భార్య ఈమె? యూదా కుమారుడు, పెద్ద కుమారుని యొక్క భార్య. అయితే అప్పటికి వారికి ఉన్నటువంటి కట్టుబాట్లను బట్టి సంతానము లేకుండా భర్త మరణించినట్టయితే అతని తమ్మునితో పిల్లలను కనాలి. అలా అతడు కూడా మరణించినట్టయితే అతడి తమ్ముడితో అని చెప్పి ఒక క్రమం ఉంది. ఇప్పుడు తామారు వివాహం చేసుకున్న తర్వాత తన భర్త చనిపోయాడు. కారణం ఏంటంటే అతడు చెడ్డవాడు గనక అనేటువంటి మాట అక్కడ ఉంటుంది. అంటే దేవుని దృష్టిలో నేరం చేసినటువంటి వాడు, చంపబడ్డాడు. అప్పుడు మామ తామారు ఏం చేశాడంటే రెండవ కుమారుడికి ఇవ్వటం జరిగింది. అతడు ఓ కపటంతో ఆ క్రమమును నెరవేర్చాడు. అప్పుడు ఈ మామయ్యకి భయం వేస్తుంది. ఈ మూడవ వాడికి కూడా ఏమన్నా అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో
మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మాత్రం ఏమన్నాడంటే, వాడు చిన్నోడు, వాడు పెద్ద అయ్యేంత వరకు దయచేసి నీవు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాడు పెద్ద అయిన తర్వాత నీకు ఇచ్చేదను అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ మాటకి ఆమె మౌనం వహించి వెళ్ళింది. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? పెద్దల మాట విన్నది, మామ మాటను గౌరవించింది. అప్పటికి వారి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, క్రమము, నియమము ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నది. అంటే ఒక సంస్కారవంతురాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత పెద్ద మాట ఆమెకు ఆపాదించవచ్చు అని అంటే, వెళ్ళిన తర్వాత భర్త లేడు, ఎలాగూ చనిపోయిండు, రెండవ వాడు మోసం చేసిండు, మూడవ వాడిని ఇస్తానన్నాడు కానీ ఇంతవరకు ఇంకా ఇవ్వలేదు అని ఆమె ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకెవరినో అని ఎంచుకోవచ్చు, అడ్డదారి తొక్కొచ్చు. ఎందుకంటే యూదా కూడా ఇప్పుడు పట్టించుకోని పరిస్థితుల్లోనే ఉన్నాడు. అసలు ఎలా విడిపించుకుందామనే వైఖరి మనకు కనపడుతుంది. అలాంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణములో తామారు మరొక నిర్ణయం తీసుకొనకుండా మామ ఇచ్చిన మాట కోసమే వేచి ఉన్నది అని అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే అది కాస్త కాలం మించిపోయింది. కాలం మించిపోయినటువంటి తరుణములో ఆమె ఒక తీవ్రమైనటువంటి నిర్ణయానికి తీసుకుంది. ఇక్కడ కొంచెం తీవ్రమే అని అనిపించక తప్పదు. తీవ్రమైనటువంటి నిర్ణయానికి వచ్చింది. ఆ క్రమంలో కోడలు అని తెలియకుండా మామ అయినటువంటి యూదాను ఆమెను కలవటం జరిగింది. మామ ఆమెతో పోవటం జరిగింది. ఆ క్రమములో ఆమె గర్భం ధరించింది. గర్భము ధరించిన విషయము ఇరుగు పొరుగు వారు ఎరిగి, అలా ఎలా అవుతుంది, భర్త లేడు కదా అని చెప్పి ఆ వార్తని యూదాకి తెలియచేయటం జరుగుతుంది. ఆయన ఇంతెత్తిగిరి మా వంశ గౌరవాన్ని దెబ్బతీసేస్తున్నది, ఇది చెడ్డది, ఇది అలాంటిది, ఇలాంటిది, ఇలా చేసిన దాన్ని చంపేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. అప్పుడు ఆమె, ఇదిగో నా దగ్గర నేను గర్భవతిని అవ్వటానికి కారణం ఇదిగో పలాని వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు నా దగ్గర ఉన్నవి అని చెప్పి అతని యుద్ధకే పంపించడం జరుగుతుంది. ఇక్కడ దొంగ ఒక విధంగా చెప్పాలంటే రైట్ తేట తెల్లం అయిపోయాడు. సరే, ఈ జరిగినటువంటి ఈ ఘట్టం అంతటిలో అంత పెద్దవాడైనటువంటి యూదాకి సత్యం తెలిసి వచ్చింది. సత్యం తెలిసి ఆయన నోటకు మంచి మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. ఆదికాండము 38వ అధ్యాయము, ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనం నుండి, ఆదికాండం 38వ అధ్యాయము 26వ వచనం నుండి, యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఏమన్నాడు ఇక్కడ మాట? నాకంటే నీతిమంతురాలు. ఒక మామ కోడలకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ అది. అంటే అక్కడ ఏం ఒప్పుకున్నాడు అనంటే, ఇప్పుడు ఆమె అలా చేసింది అనంటే ఆ తప్పు ఆమెది కాదు, నాది.
గత్యంతరము లేనటువంటి పరిస్థితిలో ఆమె ఆ నిర్ణయం తీసుకున్నది గనుక ఆమె నీతిమంతురాలు అని అన్నాడు. అంటే ఇది ఈ సమకాలిక సమాజానికి పోల్చకూడదండి. ఆ పూర్వపు రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల కాలానికి పోల్చుకోవలసినటువంటి విషయం. అబ్రహాము చెల్లెల్ని ఎట్లా చేసుకున్నాడండి పెళ్ళి అంటే ఆ లెక్క వేరే ఉంటుంది. ఇప్పుడు చెల్లె అనేటువంటి లెక్క వేరే ఉంటుంది. అది గమనించుకోవాలి మనం. రైట్ ప్రియులారా, అలా తామారు నీతిమంతురాలు. ఇప్పుడు ఎందుకు నీతిమంతురాలైంది? ఎందుకు నీతిమంతురాలైంది? ఆ సమాజము యొక్క కట్టుబాట్లకి ఆమె కట్టుబడి ఉన్నది. ఈ కట్టుబాట్లు యెహోవా దేవుడుగా కలిగినటువంటి జనము చేసినటువంటి కట్టుబాటు. రైట్, ఈ కట్టుబాట్లకు ఆమె కట్టుబడి ఉన్నది అంటే పరోక్షంగా ఆమె యెహోవాను గౌరవిస్తున్నది, అంటే యెహోవాను సేవిస్తున్నది. ప్రియులారా, అంటే ఈ రకంగా తామారు యెహోవా భక్తురాలే, అలాగే హాగరు రాహాబు యెహోవా భక్తురాలే, రూతు యెహోవా భక్తురాలే, బత్షెబా యెహోవా భక్తురాలే. వీళ్ళందరూ యెహోవా భక్తురాళ్ళు. అయితే ఇక్కడ పేర్లు ప్రస్తావించబడినటువంటి వారు మాత్రమే అమ్మలు అమ్మమ్మలు అని అనుకుంటే పొరపాటు. పేర్లు ప్రస్తావించబడినటువంటి అమ్మమ్మలు లేరాయడ. ఇప్పుడు ఈ వంశక్రమంలో ఎవరెవరి పేర్లనైతే ప్రస్తావించడం జరిగిందో వారందరికీ భార్యలు ఉంటారు కదా. అసలు వారికి వంశక్రమమే అలా వస్తుంది కదా. వారందరికీ భార్యలు ఉంటారు కదా. ఆ భార్యలందరూ ఎవరిని సేవించినటువంటి వారు? ఆదాము భార్య ఎవరిని సేవించింది? షేతు భార్య ఎవరిని సేవించింది? నోవహు భార్య ఎవరిని సేవించింది? అబ్రహాము భార్య, ఇస్సాకు భార్య, యాకోబు భార్య ఎవరిని సేవించింది? ఇందులో చెప్పుకోదగినటువంటి వ్యక్తులను ఒకసారి మళ్ళీ ప్రస్తావన చేసుకుందాం. మత్తయి సువార్త ప్రారంభ అధ్యాయము  సొలొమోను ఉన్నాడు. తర్వాత ఆసాను 7వ వచనంలో ఆసా ఉన్నాడు. ఆ తదుపరి ఉజ్జియా ఉన్నాడు. అంటే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు కాదని కాదు, అంటే వీళ్ళు కొంత పాపులారిటీ ఉన్నటువంటి వారు, వీరు కొంత సాక్ష్యమును సంపాదించినటువంటి వారు. రైట్, ఉజ్జియా. ఆ తర్వాత హిజ్కియా తెలుసా మీకు? హిజ్కియా ఈ వరుస క్రమంలోనే ఉన్నారు. జెరుబాబెలు తెలుసా? అవునా? వీళ్ళందరూ, అంటే ఇక్కడ నేను కేవలం ఈ కొంతమంది లిమిటెడ్ పర్సన్స్ని ఇక్కడ నేను ప్రస్తావన చేశాను, కానీ వీళ్ళందరూ కూడా యెహోవాను సేవించినటువంటి వంశస్థులు. యెహోవాను సేవించినటువంటి వంశస్థులు. వీరి భార్యలు కూడా యెహోవాను సేవించినటువంటి వారే. ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు చోటు చేసుకుని ఉంటే వారి సంఖ్య ఒక 2-3% ఉండి ఉండొచ్చు. అది నేను చెప్పలేను అక్యురేట్గా చెప్పలేను. కానీ మెజారిటీ వారి భార్యలందరూ కూడా యెహోవాను సేవించినటువంటి వారే. అయితే ఇక్కడ పురుషులు యెహోవాను సేవించినటువంటి వారే,
వారి భార్యలు యెహోవాను సేవించినటువంటి వారే. ఇప్పుడు మరియ యొక్క అమ్మమ్మలు, అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఎవరిని సేవించింది అని అంటే ప్రస్ఫుటంగా చెప్పగలిగేటువంటి విషయం ఏంటంటే యెహోవాను సేవించారు గనుక రక్షించబడుతారు. యెహోవాను సేవిస్తే రక్షించబడుతారు. తాత ముత్తాతలు ఎవరిని సేవించారు? యెహోవాను సేవించారు. యెహోవాను సేవిస్తే వారు రక్షించబడతారు. అందులో ఒకడు అబ్రహాము నేడు పరదైసులో ఉన్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని వింటున్నాం. అబ్రహాము వలె యెహోవాను సేవించినటువంటి వారు సాక్ష్యం ఇచ్చాడు ఇస్సాకును గురించి, సాక్ష్యం ఇచ్చాడు యాకోబును గురించి, సాక్ష్యం ఇచ్చాడు జెరుబ్బాబెలును గురించి, సాక్ష్యం ఇచ్చాడు కొంతమంది భక్తులు దావీదును గురించి, రైట్, బోయజును గురించి. అవునా? ఇలాంటి వారందరూ కూడా నెమ్మది పొందు స్థలములో పరదైసులో వాళ్ళు ఉంటారు. వాళ్ళలాంటి స్వభావం కలిగినటువంటి స్త్రీలు కూడా పరదైసులో ఉంటారు. ఇక్కడ ప్రస్ఫుటంగా చెప్పగలిగేటువంటి విషయం ఏంటంటే ఎవరెవరైతే యెహోవాను, మెజారిటీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇందులో మెజారిటీ ఎందుకంటే 100% అని చెప్పి నేను అస్సలే చెప్పలేను. రైట్, మెజారిటీ యెహోవాను సేవించినటువంటి వారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ యెహోవాను సేవించినటువంటి వీరు పరదైసులో ఉంటారు. యెహోవాను సేవించకపోతే వారు యూదులైనా సరే నరకములోనికే వెళ్తారు. అయితే ఇక్కడ అసలు మనకు టైటిల్ ఆన్సర్ రాలేదు తెలుసా, ప్రస్తావనే రాలేదు తెలుసా. ఏంది మన టైటిల్ ఏంటి? యేసును నమ్మకపోతే రక్షణ లేదు అని అంటున్నారు. అలాగైతే మరియ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఎవరిని నమ్ముకున్నది అంటే యేసు కంటే ముందు, అంటే ఇప్పుడు మరియ వాళ్ళ అమ్మమ్మ కాలంలో యేసు లేడు కదా, అది పాయింట్ అనమాట. అక్కడ వాళ్ళ క్వశ్చన్ అంతా అక్కడ అనమాట. అంటే యేసు పుట్టింది 2000 సంవత్సరాల క్రితం, మరి అంతకు ముందు పుట్టిన వాళ్లకు ఎలా రక్షణ వచ్చింది? వాళ్ళందరూ నరకానికి పోయారని చెబుతారా మీరు అని ఎగదోసి క్రైస్తవుడు ఏదో వెనక ముందు ఆలోచించడం మాట్లాడితే ఆ యూదుని ఎగబెడదామని. మీకు అర్థమైంది పాయింట్? ఇప్పుడు యేసునామంలో రక్షణ అంటే యూదులకు కూడా కోపం వస్తుంది. యేసునామంలోనే రక్షణ అంటే ముస్లిం వాళ్ళకు కూడా అది పొసగదు. యేసునామంలో రక్షణ అంటే వీళ్ళెవరికి పొసగదు. కనుక వాళ్ళ మాస్టర్ స్కెచ్ ఏంటంటే సమాజానికంతటికీ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకంగా చూపించటం, వారిని అందరినీ ఎగదోయటము. ఇక్కడ సింపుల్గా మనకన్నీ ఇవన్నీ వెల్ నోన్ టాపిక్స్ కాబట్టి రెఫరెన్స్ మేబీ అవసరం లేదు. ఉదాహరణకి మోషే గారు ఏ కాలం నాటివాడు? చాలా పూర్వకాలం నాటివాడు కదా. అంటే తాత ముత్తాతల కాలం ఉన్నాడు. ఒక విధంగా మోషే ముత్తాతే కదా. అంటే ఇట్లా ఏదో వరుసక్రమం. నేను అనేది వాళ్ళ వంశము అని అన్నట్ల. ఈ చిన్నతాత పెద్దాతల పిల్లలు కూడా మనకు పెదనాయనలు చిన్నాయనలు ఇట్లా అయితే అంటారు కదా, అట్లా. అంటే ఇట్లా చూసుకుంటే మోషే మరియ వాళ్ళకి ఏమవుతాడు? ఏదో తాత ముత్తాతలే కదా, పెద్ద తాత. ఈ తాత ఏమన్నాడు? ఈ తాత ఏమన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు
దేని బట్టి? విశ్వాసమును బట్టి. దేనికి సంబంధించిన విశ్వాసం ఇది? ఈ పదం ఎక్కడ వాడుతుంది బైబిల్ ఎక్కువగా? రైట్. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే క్రీస్తు విషయమైన నింద మోయాలన్నంత కర్మ మోషేకేం పట్టింది? అర్థమవుతుందా? క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా యేసునందు విశ్వాసముంచి శ్రమలు అనుభవించాలని నిశ్చయించినటువంటి ఆ నిర్ణయానికి ప్రతిఫలముగా కలుగబోయేటువంటి బహుమానమునందు దృష్టి ఉంచెను. అంటే యేసును గురించినటువంటి శ్రమలు అనుభవిస్తే ఒక బహుమానము వస్తుంది అని ఆనాడే మోషే గారికి తెలుసు. ఆ విధానములో ఆయన శ్రమపడ్డాడు. ప్రియులారా, మరి ఇప్పుడు చెప్పండి ఒక సింపుల్గా, యెహోవాయే దేవుడైనా మోషే ఏ విషయములో శ్రమపడినందులకి, ఏ విషయములో కన్నీరు విడిచినందులకి, ఏ విషయములో సాత్వికత కలిగి ఉన్నందులకి, ఏ విషయంలో నమ్మకము కలిగి దేవుని ఇల్లంతటిలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నందులకి ఆయనకి రక్షణ కలిగింది. క్రీస్తును గురించిన నింద, క్రీస్తును గురించిన శ్రమ అనుభవించటం మూలంగా అతనికి రక్షణ కలిగింది. ముందుగా కలగబోయే బహుమానం అంటే ఏంటంటే రక్షణ. మోషేకు రక్షణ ఎలా వచ్చిందయ్యా అంటే క్రీస్తుని గురించి శ్రమ పడితే వచ్చింది. చాలదా? అబ్రహాంకి చెప్పాడు, అబ్రహాము నీతిమంతుడయ్యాడు. పాయింట్. నీతిమంతులకు తండ్రి అబ్రహాము నీతిమంతుడయ్యాడు. ఎలా నీతిమంతుడయ్యాడు? నమ్మినందులకు నీతిమంతుడయ్యాడు. ఏం నమ్మాడు? ఆ మూలనొకటి ఈ మూలనొకటి, తలకు తోకకు సంబంధం లేకుండా గోర్లు ఈకలు బీకినట్టుగా వాటిని అన్నిటిని తీసుకొచ్చి ఇదిగో ఇట్లున్నది బైబుల్లో అని నువ్వు మాట్లాడితే కుదరదండి. అబ్రహాము నీతిమంతుడయ్యాడు. నీతికి ఫలం రక్షణ. అబ్రహాము నీతిమంతుడయ్యాడు. ఆ నీతి ఎలా వచ్చిందంటే విశ్వాసమును బట్టి. ఆ విశ్వాసము ఏ విశ్వాసం అయ్యానంటే ఎక్కడ కనబడుతుంది మనకి? రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించినటువంటి దేవుని ఎదుట, తాను విశ్వసించిన దేవుడు ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుడు. రైట్. ఇక్కడ యెహోవా ఏం చేస్తాడని నమ్మాడట? మృతులను సజీవులనుగా చేయగలడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మృతులను సజీవులనుగా చేయగలడు. ఇప్పుడు యెహోవాను గురించి అబ్రహాంకి తెలిసింది అంతేనా?
ఇప్పుడు అబ్రహాము ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుని పట్ల అనంటే, చనిపోయిన వారిని తిరిగి లేపగలడు. మనసులో పెట్టుకోండి. రైట్. అదే అబ్రహాముకి దేవుడు సెలవిచ్చినటువంటి మరొక మాట మీకు తెలుసు కదా, ఏంటది? నీ సంతానము ద్వారా లోకజనులందరూ రక్షించబడతారు, అంటే తిరిగి లేపబడతారు. రక్షించబడతారు మీన్స్ తిరిగి లేపబడతారు. ఇక్కడ ఈ మాటలో మృతులను సజీవులుగా చేయువాడు అనేటువంటి విషయం కనబడింది. కానీ మరొక మాటలో ఏం కనబడింది? నీ సంతానము ద్వారా లోకజనులందరూ రక్షించబడతారంటే, నీ సంతానము ద్వారానే మృతులు సజీవులుగా చేయబడతారు. ఇంతకీ ఆ సంతానం ఏమిటి? క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. అంటే క్రీస్తు ద్వారా లోకమునకు రక్షణ ఉన్నది అనేటువంటి మాట అబ్రహామునకి చెప్పబడింది. ఏమండి? అబ్రహామునకు చెప్పబడింది. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఈ అపోస్తల కార్యములు ఏమన్నాడు 3వ అధ్యాయంలో? సమూయేలు మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు ఆయనను గురించి ప్రవచించిరో, 3వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ఏ దినమును గురించి? మీరు చంపిన దినమును గురించి, మీరు చంపటం మూలంగా లోకానికి వచ్చినటువంటి రక్షణను గురించి, మీరు యేసును చంపటం మూలంగా, రక్తము చిందించబడటం మూలంగా, ఆ రక్తం మూలంగా పాప విమోచనము కాబడి లోకము పరిశుద్ధతను సంతరించుకొని రక్షించబడబోయేటువంటి విషయాన్ని గురించి, ఈ దినమును గురించి. ప్రియులారా, భక్తులకి తెలియచేయబడింది. భక్తులు యేసయ్యని ఎరిగారు, యేసయ్యని నమ్మారు. యేసుక్రీస్తు గురించి దావీదుకు తెలుసా? యెషయా గారికి తెలుసా? ఇర్మియా గారికి తెలుసా? దానియేలు గారికి తెలుసా? హోషేయకు తెలుసా? మలాకీకి తెలుసా? మధ్యలో జకర్యాకి తెలుసా? వాళ్ళందరూ చెప్పింది ఆయన గురించే కదా. మరి ఆయన నమ్మారా లేదా? వాళ్ళు ఆయన నమ్మారు కదా. ఆయనను మరి యొక్క తాత ముత్తాతలు నమ్మారు, అందుకే రక్షించబడ్డారు. అవునా? అమ్మమ్మలు నమ్మారు, అందుకే వారు రక్షించబడ్డారు. మనకు వచనాలు ఎన్ని కనబడతాయండి? ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్సి పత్రిక 1:4-6లో ఏముంటుంది? జగత్తు పునాది వేయబడక మునిపే. అసలు అక్కడ ఉంది. నీకు అసలు ఆ సింగిల్ రెఫరెన్స్ నీ క్వశ్చన్ అంతా కొట్టేస్తుంది. ఏమన్నాడు అక్కడ? ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలయునని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే క్రీస్తు ద్వారా మనం పరిశుద్ధులమును నిర్దోషులమును అవ్వాలి అనేటువంటి విషయాన్ని ఆయన నిర్ణయించి ఉంటున్నాడు.
ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం ఇప్పుడు జరిగిన దానిని బట్టి విశ్వసించాలి. అంతేనా? ఇప్పుడు రక్తం ఇప్పుడు లేదు, అలాగనే అంతకు ముందు లేదు. గుర్తుంచుకోండి, ఈ రక్తము లేని రోజుల్లో ఉన్నటువంటి మనము రక్తము మూలంగానే రక్షించబడుతున్నాం. విషయం మనకు అర్థం కావాలి. అలాగే రక్తము చిందించక మునుపే రక్తమును గురించినటువంటి వార్త పూర్వము ఉన్నటువంటి జనులకు తెలుసు. దానిని విశ్వసించడం ద్వారా వారు రక్షించబడుతారు. అందుకే క్రీస్తు యేసునందే రక్షణ, క్రీస్తు యేసునందే రక్షణ. ఎస్, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యోహాను సువార్త నిండా ఇవే ఉంటాయి. నాకు అధికారం అనుగ్రహింపబడెను, నాకు అధికారం అనుగ్రహింపబడెను, నేను అధికారినై ఇంటిని అని అంటూ ఉంటాడు. ఆ తండ్రి నాకు అధికారం ఇచ్చేను అని అంటూ ఉంటాడు, ఇచ్చేను అని అంటూ ఉంటాడు. ఆ మత్తయి సువార్త చివరిలో కూడా ఆకాశమందును భూమి మీదను నాకు అధికారము ఇయ్యబడేను అని అంటాడు. అలా యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని అన్నప్పుడు పూర్వీకులు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందారు. ఆ తదనంతరము ఉన్నటువంటి వారు కూడా యేసుక్రీస్తు నామములోనే రక్షణ పొందాలి. యేసుక్రీస్తును నమ్మలేదు అంటే, నమ్మటం అనంటే ఇక్కడ మీకు లోతుగా అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు దేవుని కుమారుడు, యేసు మరియ కుమారుడు, యేసు శిలువలో మరణించిన వాడు, ఇది కాదండి, ఇది మాత్రమే కాదండి. యేసును నమ్మటము అనంటే, యేసును నమ్మటము అనంటే యేసు సూచించినటువంటి సూచనల మేరకి నడవటం. అవును, ఇందులో పెట్టుబడి పెట్టు, ఇదిగో ఈ రూట్లో వెళ్ళు, అక్కడికి చేరుకుంటావు, ఇదిగో ఈ స్టడీ చదువు తప్పకుండా ఆ జాబ్ కొడతావు, ఇదిగో ఈ కోచింగ్ సెంటర్లో చేరు తప్పకుండా వాళ్ళు నిన్ను బాగా ఎడ్యుకేట్ చేస్తారు. సో ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. అప్పుడు వాడు ఒక మాట అంటాడు, నమ్మొచ్చా? బయటగా రాకపోయినా లోపలన్నా అనుకుంటాడు, నమ్మొచ్చా అంటే ఇప్పుడు ఏంటి నమ్మేది? ఈయన చెప్పే విషయాన్నా? ఇప్పుడు యేసును నమ్మటం అంటే ఏంటి? ఆయన విషయాన్ని, ఆయన వేసిన మార్గాన్ని, ఈ మార్గములో నడుమని చెప్పినటువంటి మాటను. మరి యేసు చెప్పిన మాట ఏంటి? దేవుణ్ణి బాహటముగా ఉన్నది ఉన్నట్లుగా లోకానికి కనపరిచింది, అర్థం చేయించింది యేసయ్య మాత్రమే. అంతకుముందున్నది ఛాయే, అంతకుముందున్నది ఛాయే. ఆయన ప్రస్ఫుటంగా తెలియచేశాడు. ఆ యేసయ్య మాటని మనం నమ్మాలి. ఇలా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ అని చెప్పబడినటువంటి మాటలు, మరి పేతురు గారు చెప్పినటువంటి మాట అయినా సరే, ఆ తదుపరి వ్రాయబడినటువంటి అనేక మాటలలో యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డారు. పూర్వీకులు, ఇప్పుడు యేసుక్రీస్తు మరలా వస్తాడండి, మరలా వస్తాడు. మరలా వచ్చినప్పుడు వారందరినీ ఎదురుగా కూర్చుని పెట్టుకుని తీర్పు తీరుస్తూ ఉంటాడు కదా. ఆ క్రమంలో ఇప్పుడు పరదైసులో ఉన్నవారు సైతం పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు పంపించాలి? యేసుప్రభుల వారు పంపించాలి. అబ్రహామైనా సరే, నోవాహైనా సరే, హామైనా సరే, వీళ్ళెవరైనా సరే, హేబేలు కూడా, రైట్, వీళ్ళందరూ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పంపించబడాలి. జూనియర్ సీనియర్లను పంపిస్తాడా? ఎవడన్నారా జూనియర్ అని?
నాకు ఎప్పుడు కనపడితే అప్పుడే అన్నట్టుగా నువ్వు భావించుకుంటే కాదు కదా. ఆయన సీనియర్, మోస్ట్ సీనియర్, అనాది కాలంలో జన్మించినటువంటి వాడు, జ్యేష్ఠ కుమారుడు, కలిగి ఉన్నదేది ఆయన మూలముగా కలుగలేదు, దేవుని నుండి ఆయన లేకుండా కలుగలేదు, దేవుని నుండి యేసుక్రీస్తు ద్వారా సకల జగత్తు సృష్టి కలిగింది. ఇప్పుడు కనటము దేవుడు అదే కాన్సెప్ట్లో కన్నాడు, అవునా? అలాగే చేయటము అదే కాన్సెప్ట్లో చేశాడు. జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయంగా ప్రస్తావిస్తాం. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ప్రియులరా, ఈ మరియను గురించి రాయబడినటువంటి మాట లూకా సువార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు ఒక మాట, ఆకాశము క్రింద ఎవరి నామంలో రక్షణ లేదు, యేసయ్య నామంలోనే రక్షణ ఉంది అని పేతురు చెప్పినటువంటి మాట మనం మదిలో పెట్టుకుంటే, యేసయ్య శిలువలో మరణించినటువంటి సమయాన్ని లేదా కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు మరియా యేసు ప్రభుల వారికి భౌతికంగా తల్లిగా ఉన్నటువంటి ఆవిడ, అవునా? తల్లిగా ఉన్నటువంటి ఆవిడ. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎన్ని చెప్పినా కూడా లేదా యేసుక్రీస్తు తదనంతరం భక్తులు ఎవరు ఎన్ని చెప్పినా కూడా, ఇప్పుడు మరియా ఎలా రక్షించబడుతుంది? తన కుమారుడే అని అనిపించినా ఆ కుమారుడైనటువంటి యేసయ్య ద్వారానే రక్షించబడుతుంది, అవునా? అంటే ఇప్పుడు యేసుకు జన్మనిచ్చిన లేదా రూపము, శరీరమును, గర్భమున శరీరమును రూపింపచేసి కనినటువంటి మరియా మొదలుకొని పూర్వము ఉన్నటువంటి ఆదాము వరకు, రైట్? ఆదాము వరకు, రైట్? తదనంతరము ఉన్నటువంటి యేసయ్య రాకడ వరకి ఎంతమంది అయితే మనుష్యులు రాబోచున్నారో వాళ్ళందరూ రక్షించబడతారు, కాదన్నటువంటి వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. సహోదరుడు కరుణాకర్ గారికి, అదేవిధంగా కరుణాకర్ లాగానే మాట్లాడుతున్నటువంటి నా భారతీయ సహోదర సహోదరీమణులకి, మరి రకరకాలైనటువంటి సంస్థల పేరట వాటిని నిర్వహించేటువంటి నిర్వాహకులుగా ఉంటున్నటువంటి వాళ్ళందరికీ నేను తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ పట్టింపులకు వెళ్ళకుండా లేదా ప్రాంత భేదాలకి వెళ్ళకుండా, ఇది నా పర అనేటువంటి
అభిప్రాయాలకి వెళ్ళకుండా వీచేటువంటి గాలి మన అందరిది అనేటువంటి ఆలోచన ఏ విధంగానైతే ఉంటుందో, వీచేటువంటి సూర్యకిరణము మనందరిది అనేటువంటి భావన ఎలాగనైతే ఉంటుందో, నడుస్తున్నటువంటి నేల మన అందరిది కానీ మనము గీతలు గీసుకొని ఇది నాది మీది అనేటువంటి ఆలోచన అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేసుకుంటూ ఉంటాం. కానీ మనందరి నేల ఒకటి. పుడమి పాడైపోతే మానవాళి మనుగడకి కష్టమైపోతుంది అనేటువంటి మాట మేధావులైనటువంటి వారు ఏదైతే వ్యక్తం చేస్తున్నారో దానికి అవును కదా అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అలా మనం మాట్లాడుకోగలిగితే ఈ నేల ఒకటి. అదేవిధంగా దేవుడు ఒకడు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్షకుడు ఒకడు. అది ఒక మంచి సహృదయంతో ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనతో దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీకు ఇష్టమైతే స్వీకరించటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని ఈ రకంగా రెచ్చగొట్టేటువంటి మాటలు చెప్పి మనుషుల ఆలోచనలని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి. దేవుని ఆగ్రహానికి గురి కాకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.